సీఎం రేవంత్ రెడ్డి పథకం ప్రకారమే ఎంజీబీఎస్ని ముంచారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసమే సీఎం కిరాతకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద హెచ్చరికలున్న జలాశయాల నుంచి నీరు విడుదల చేయలేదని, ఉద్దేశపూర్వకంగానే జంట జలాశయాల నుంచి నీరు వదలలేదని ఆక్షేపించారు. మూసీ ప్రాంత వాసుల్ని భయపెట్టేందుకే ఒకేసారి 15 గేట్లు తెరిచారని విమర్శించారు. ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎంజీ బస్టాండ్ ఎందుకు మునిగిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్లు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగమన్నా ఖాళీ చేయాలి. ఉదాహరణ వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్లు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్లు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్లు ఇడిచి పెడతాం. ఎవడైనా చేసేది కదే. అదైనా ప్రభుత్వాలు కూడా చేయి, అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే తెలుసా ఆయనకు? నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపి పెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తింది. ఎత్తవరకు ఏమైంది? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్ ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇదివరకు? మనం పోలేదా ఇమ్లీబాన్ బస్ స్టాండ్? చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తా ఉన్నాడు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్లు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంట్? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగమన్నా ఖాళీ చేయాలి. ఉదాహరణ వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్లు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్లు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్లు ఇడిచి పెడతాం. ఎవడైనా చేసేది కదే. అదైనా ప్రభుత్వాలు కూడా చేయి, అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే తెలుసా ఆయనకు? నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి హిమాయత్ సాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 114 వద్ద మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో లంగర్ హౌస్ సమీపంలోని అనేక ఇళ్లు నీట మునిగాయి. నీటి మట్టాలు నిరంతరం పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల నివాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రెవెన్యూ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రంగంలో దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఎంజీబీఎస్కి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అక్కడ అధికారులకి పలు సూచనలు చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దసరా పండగకి సొంతూరుకు వెళ్లేవారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో హైత్నగర్లో విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది.
ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో పాటు ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ జామ్ పెరిగింది. హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వరదలు వణికిస్తున్నాయి. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మూసీ మహోగ్ర రూపం దాల్చింది. నదీ ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండడంతో చాదరఘాట్ దగ్గర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా ఎంజీబీఎస్ ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. దీని కారణంగా ఎంజీబీఎస్కి బస్సుల రాకపోకల్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ మార్గాల నుంచి వచ్చే బస్సుల్ని దారి మళ్లించి ప్రయాణికులకి తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. सलीम भाई यहाँ सामने खड़ जाओ।